దేశ రాజధాని ఢిల్లీ ఇంకా కాలుష్యం కోరల్లోనే చిక్కుకునుంది. పొగమంచుతో హస్తినవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా అనేక మంది శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైర్లతో తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు మరో 3 రోజులు సెలవు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం మరికొన్ని అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. 17 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చేరిన వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీపావళి తర్వాత అమాంతం పెరిగిన కాలుష్యం కారణంగా నగరవాసులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. మాస్కులు లేనిదే బయటకు రాలేని పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితమవుతున్నారు. కోరలు చాచిన కాలుష్య భూతం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న హస్తినవాసుల సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. శ్వాస తీసుకోవడంలో కష్టం, ఆస్తమా, అలర్జీతో బాధపడుతున్న అనేక మంది ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల కారణంగా ఢిల్లీలో మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఢిల్లీలోని వేర్వేరు చోట్ల భద్రతా విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది కోసం సిఐఎస్ఎఫ్ 7,000 మాస్కులు పంపిణీ చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంపై కొందరు హస్తినవాసులు ఆందోళన బాట పట్టారు. I've been a citizen of Delhi for 30 years. Never have I felt this way. Especially you're on the ground level, it's better. You go up to a 3rd story, 4th story roof, you have to take 3 steps backwards. We make large parks for the children to play in our schools, but we can't send them out. We have red days. The children are locked behind doors, prisoners behind their masks. That's not education as we know it. So we educationists should do something to change that. I'm here to fight for my right to breathe. I feel prisoned at home because of health advisories that I can't go out without a mask. So I think it's high time we realize that we need to do something about pollution in Delhi. రోజులు గడుస్తున్నా కాలుష్యం అదుపులోకి రాని వేళ ఢిల్లీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఢిల్లీ పురపాలక సంఘం పరిధిలోని పాఠశాలలన్నీ బుధవారం వరకు మూసి ఉంచాలని, ఢిల్లీలో 5 రోజుల పాటు నిర్మాణాలు, కూల్చివేతల్ని నిలిపివేయాలని ఆదేశించారు. కాలుష్యం అదుపునకు మరికొన్ని చర్యలు ప్రకటించిన కేజ్రీవాల్ పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల్ని తగులబెట్టడమే ప్రస్తుత దుస్థితికి కారణమని పునరుద్ఘాటించారు. ఢిల్లీ వాసులు సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే ఉండాలని సూచించారు. अगर जरूरत पड़ी असेसमेंट करने पे तो आने वाले दिनों में ऑड इवन भी लागू किया जा सकता है। इसको एग्जामिन करने के लिए एनवायरमेंट सेक्रेटरी को और चीफ सेक्रेटरी को आदेश दिए गए हैं कि वो केंद्र सरकार के साथ मिलकर इसके पॉसिबिलिटीज को और इफेक्टिवनेस को दोनों को एग्जामिन करें. ఢిల్లీలో కాలుష్యం అదుపునకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అనిల్ మాధవ్ దవే స్పష్టం చేశారు. హస్తినలో ప్రస్తుత పరిస్థితికి పొరుగు రాష్ట్రాలే కారణం అనడం సరికాదని వ్యాఖ్యానించారు. इसरो से प्राप्त चित्र बता रहे हैं कि उसमें पड़ोसी राज्यों की भूमिका कितनी है, लेकिन इन सब का कुल योगदान 20% है। 80% दिल्ली के अंदर का कचरा है, दिल्ली के अंदर की समस्याएं हैं, जिसको दिल्ली को ही एड्रेस करना पड़ेगा। उसके लिए अन्य राज्यों को जवाबदार ठहराना, यही तो समस्या है। आरोप प्रत्यारोपों से बाहर निकल करके काम करेंगे तो मुझे लगता है दिल्ली बहुत जल्दी स्वच्छ हो जाएगी. కాలుష్యం కారణంగా ఫిరోజ్ కోట్లా మైదానంలో బంగాల్, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన రంజీ మ్యాచ్ రద్దయింది. అటు ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లోనూ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. దట్టమైన మంచు కారణంగా ఉత్తరప్రదేశ్, హర్యానాలో వేరువేరు చోట్ల రహదారి ప్రమాదాలు జరిగాయి. ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్మహల్ను పొగమంచు కప్పివేసింది.